కల్వరి టెంపుల్లో. ఎవరైతే మానేస్తున్నారో అలా మానేసిన వారి కోసం ఫోన్ కాల్ ద్వారా ఫోన్ చేసి మాట్లాడడానికి సుమారు 60 నుంచి 80 వేల మంది మానుతారు. తెలుసా మీకు? ప్రతి నెల ఇదే రొటేషన్. 60 నుంచి 80 వేల మంది. ఒకడు వస్తాడు, ఒకడు మానేస్తాడు, ఒకడు వస్తాడు, ఒకడు మానేస్తాడు, ఒకడు వస్తాడు, ఒకడు మానేస్తాడు. ఇలా వీళ్ళందరికీ ఫోన్ కాల్స్ చేయడానికి 20 నుంచి 30 లక్షలు ఖర్చు అవుతుంది నెలకి. పౌలు మరియు పేతురు చెప్పిన మాటలు వింటే 30 లక్షలు వృధాగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా రాదు. కానీ వారు చెప్పిన మాటలు నువ్వు పక్కన పెట్టే కాబట్టే ఈరోజు ఈ విధంగా నువ్వు మాట్లాడవలసి వస్తుంది. ఒకసారి ఆలోచించాలి, ఎందుకు నేను ఈ విధంగా ఫ్రస్ట్రేట్ అవుతున్నాను, 60 నుండి 80 వేల మంది ఎందుకు ఇర్రెగ్యులర్ వస్తున్నారు, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, నేను వాక్యాన్సరం చేస్తున్నాను లేదా, ఎక్కడ నేను కరెక్షన్ చేసుకోవాలా, వాక్యం బోధిస్తుందని సతీష్ మరియు ఆయన వెంబడించే వాళ్ళు కూడా పరిశీలించుకోవాలి. అసలు సంఘం అంటే ఏంటో తెలుసుకోవాలి. మీరు 60 నుండి 80 వేల మంది ఇర్రెగ్యులర్ అని ఆయనే చెప్తున్నారు కదండి. అంటే నియర్లీ సగం మంది అతిపెద్ద సంఘం అని చెప్పుకుంటాడు, సగం మంది ఇన్కన్సిస్టెంట్. ఒక వారం వస్తే ఒక వారం రారు. ఎందుకు అలా జరుగుతుంది అంటే వాళ్ళకి కాపరి లేడు. మీరు మిగతా ఏ సంఘాలు మరీ ఇంత ఇర్రెగ్యులర్ ఎక్కడ చూడరు. అతి పెద్ద సంఘం అని చెప్పిన ఇక్కడే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కాపరి లేడు. ఇతను ఒక వ్యాపారి. నిజంగా ఇతను సంఘ పత్రికలు చదివితే ఏం చేస్తాడండి? అన్ని చోట్ల కాపర్లు పెట్టడము, ప్రత్యక్షంగా ఇప్పుడు ఈ డిజిటల్ చర్చెస్ పెట్టేసి అక్కడ ఆయన కింద పనిచేసే వాళ్ళని పెట్టుకుంటుంది తప్ప అక్కడ కాపరిని పెట్టి అక్కడ ఉన్న వాళ్ళు కూడా మా కాపరి ఈ వ్యక్తి సతీష్ కాదు అని చెప్పే విధంగా అక్కడ కాపర్లను పెట్టి అలా ఎందుకు చేయట్లేదండి? ఆ పోస్టులో చెప్పారు కదా. అంటే ఇతనికి ఆ విషయం తెలుసు, అక్కడ కాపర్లను పెట్టాలని, పెద్దలను పెట్టాలని. కానీ ఎందుకు చేయడంటే నాకు నమ్మకమైన వాళ్ళు దొరకట్లేదు అంటాడు. అసలు ముందు నువ్వు నమ్మకమైన వాడుగా ఆశగల ప్రాణి తృప్తి పరుస్తుందని చెప్పాడు కదా. నిజానికి దేవుని చిత్తం చేయాలని ఉంటే దేవునికి సహాయం చేయడా? ఆయన చిత్తం చేయాలని ఆయనకి ఇంట్రెస్ట్ లేదండి. ఈయన స్వార్థం, ఈయన ధనాపేక్ష, ఇతనికే పేరు రావాలని ఈ యొక్క స్వార్థం వల్ల అవ్వచ్చు. కాబట్టి జనాలు కూడా ఆ విధంగా ఉంటారు. వాళ్ళు కూడా నువ్వు ఇచ్చే కేక్ కొరకు, ఆ ఆఫర్స్ కోసం, ఆ సమాధి పెట్టే కోసం, వీటి కోసమే వస్తారు. కాబట్టి వాళ్ళకి వాక్యం పట్ల ప్రేమ లేదు. ఎందుకంటే నువ్వు వాళ్ళు అలా తయారు చేసావు. 60 నుండి 80 వేల మంది నీకు ఫోన్ చేసి అంటే అది ఒక టెలికాన్ఫరెన్స్ కాల్ పెట్టి అందరూ ఒకేసారి చేసి మాట్లాడుతారండి. ఈయనే మాట్లాడుతుంది. వాళ్ళ బాధ చెప్పడానికి లేదు. వాళ్ళు ఎందుకు రావట్లేదు, వాళ్ళ ఆత్మీయంగా వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ కష్టాలు ఏంటి, అవేం ఈయన సంబంధం లేదు. ఈయన టెలికాన్ఫరెన్స్లో అందరిని పెట్టేసి ఈయన మాట్లాడేసి ఇక్కడ చేసి రావట్లేదనేసి ఇక్కడ కోపం చూపిస్తుండ్రు. కొన్నిసార్లు ఆ కాల్ సెంటర్ ఎంప్లాయీస్ చేస్తే వాళ్ళు ఫోన్ చేసేసి రమ్మని పిలుస్తుంటారు. కొన్నిసార్లు మీరు ఒప్పుకునే కదా డబ్బులు అవి దేవునికి అలా అడుగుతుంటారు. ఇప్పుడు కనీసం కాల్ సెంటర్ ఎంప్లాయీస్ కన్నా నువ్వు వాళ్ళకన్నా వాక్యాన్ని నేర్పించేసి వాళ్ళకన్నా సంఘాలు అప్పచెప్పచ్చు కదా. నేను ఎక్కడ బైబుల్ కాలేజ్ ఉందో వాళ్ళకన్నా కానీ వాక్యాన్ని నేర్పించేసి వాళ్ళని కాపర్లో పెట్టచ్చు కదా. వాళ్ళకే సంఘాలు అప్పచెప్పచ్చు కదా. లేదు, అంతా నేనే చేసి అంతా నాకే వాళ్ళ పేరు. ఇది దేవుని నుండి వచ్చింది కాదు. తీతుకి ఇప్పుడు అలా అనుకుంటే తీతు వాళ్ళు మనకి ఎవరు తెలిసేదండి. తీతుతో కూడా ఏం చెప్తారు? సంఘ పెద్దలు నియమించి అంటారు. అదేవిధంగా పౌలు గారు ఎఫ్ఎస్సి సంఘ పెద్దలతో ఆ పెద్దలందరినీ పిలిపించేసి పరిశుద్ధుడు మిమ్మల్ని దేని అధ్యక్షులు చేయడం వాళ్ళు కాయండి అంటే అక్కడ ఎఫ్ఎస్సి సంఘం అన్ని చోట్ల అక్కడ సంఘాలకి పెద్దలను, కాపర్లను, వాక్యం బోధించే కాపర్లని ప్రత్యక్షంగా అక్కడ ఉండి బోధించే కాపర్లని నియమించారు. కానీ ఇతనికి అసలు ఆ వాక్యానికి విధేయత చూపించాలని అసలు ఆ ఉద్దేశం లేదండి. ఆ ఉద్దేశం లేదు. చాలా బాధపడడం. ఇతను ఒక్కడి వల్ల ఇతను చూసి మిగతా వాళ్ళు ఈ స్టీఫెన్ పాలు, శ్యామ్ కిషోర్ ఇలా ఈ డిజిటల్ చర్చెస్ స్టార్ట్ చేశారు. చాలామంది ఇది ఒక వ్యాపారం చేశారండి. దీనివల్ల ఇతర మతస్థులు క్రిస్టియన్ తప్పు అనుకుంటున్నారు. అంతేకాకుండా అసలు వీళ్ళ దగ్గరికి వెళ్ళాలని విశ్వాసులు అని అంటే వాక్యం ఒప్పుకోవట్లేదు. కానీ వాళ్ళ విశ్వాసులు అయితే నిజంగా వాళ్ళ ఆత్మీయంగా చాలా నష్టపోతున్నారు. వాళ్ళ వాక్యాన్ని అర్థం చేసే విషయంలో ఫెయిల్ అవుతున్నారు. ఇవేమి వీళ్ళేం పట్టించుకోండి. ఈయన దృష్టిలో ఆత్మీయంగా అంటే ఏంటి? వాళ్ళు ఇక్కడికి రావాలి, ఆ అటెండెన్స్ చేసుకొని వెళ్ళిపోవాలి, కొంచెం ఆత్మీయులనే అది ఆ పిక్చర్ క్రియేట్ చేయడానికి ఒకరు పట్టుకొని ప్రార్థన చేసి అందరూ ఒకరు చేయి పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ఈయన గట్టిగా వేసేసి అదొక ఆత్మీయ ఫీలింగ్ క్రియేట్ చేయడం తప్ప నిజంగా ఇతను వాక్యానికి ఎక్కడ విధేయత చూపిస్తున్నాడండి? ఎక్కడ విధేయత చూపిస్తున్నాడు? పేతురు గారు తోటి పెద్దను అన్నాడు, పెద్దలకు లోబడి అని చెప్పాడు. ఆయన తోటి పెద్దను అన్నాడు. ఆయన అంటే
కాపర్లు అనే పదము అదే పెద్దలు అనే పదము సేమ్ వాడబడిందండి. సో అన్ని చోట్లైనా పెద్దలను నియమించాడు, అంటే కాపర్లను నియమించాడు. మరి ఇతను మాత్రం నేను ఒక్కనే చేయాలి అనేసి అందరికీ నేనే కాపరి. ఏందండి అది? అందరికి నేనే కాపరి అనే ఆ యొక్క ఫీలింగ్. అసలు ఈయన కాపరి కాదండి, నేను ఒక వ్యాపారి. కనీసము పాత నిబంధనలు చూసినా కానీ మీరు అక్కడ కూడా మోషే మామూలు ఏం చెప్పండి, ఇది నీకు ఈ తలకు మించిన మరో ఇలా కాదు అనేసి సజెషన్ ఇచ్చినప్పుడు మోషే తీసుకున్నాడు. వీళ్ళు అసలు మోషే కంటే గొప్పలు అనుకుంటారేమో కానీ ఇంకా మొత్తానికి నేనే కాపరిని అనేసి అందరు నన్నే వెంబడించాలి. నేను చెప్పిన వాక్యంలోనే అసలు ఏంటంటే అసలు అది దేవదూషణ కూడా అర్థం కాదు. అంటే జనాలకు కూడా ఈయన చెప్తేనే వాక్యం ఇతరులకు అర్థమైద్ది, వేరే వాళ్ళ వాక్యం అంటే అసలు మరి నువ్వు ఏం చేస్తావు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు? అంటే బైబిల్ కాలేజీ పెట్టి అంటున్నావు, మరి అక్కడ వాళ్ళ శిష్యులను తయారు చేసి అన్నావు, మరి ఏం చేస్తున్నావు అని వాళ్ళందరూ కాపాడలేదు, వాళ్ళకి ఏం నేర్పించా మరి? సో ఈయన బోధలు తప్పుడు బోధలు అండి. దానివల్ల సార్వత్రిక సంఘానికి చాలా నష్టం జరుగుతుంది, విశ్వాసులకి చాలా నష్టం జరుగుతుంది, ఆత్మీయ వాళ్ళు చాలా నష్టపోతున్నారు. వాళ్ళకి అసలు వాక్యం అంటే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇతన్ని గుడ్డిగా వెంబడిస్తున్నారు, ఇతను చెప్పిందే వింటున్నారు. ఇతనికి వాళ్ళు ఆత్మీయులు అంటే వాళ్ళు వచ్చి అటెండెన్స్ చేసుకుని వెళ్ళిపోవాలి, వాళ్ళు రాకపోతే వాళ్ళని తిట్టడము, లేకపోతే కానుకలు అడిగేటప్పుడు వెళ్ళిపోతే వాళ్ళ ఆత్మీయహీనులు అనడము, ఇలా రకరకాలుగా అండి. ఇది వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ అండి. ఇతర మతస్థులకి అసలు ఎంత ట్రోల్ చేస్తున్నారంటే ఈయన డబ్బులు అడుగుతున్న వీడియోస్ అన్ని తీసుకొచ్చి, అది అతను ఒక్కడే అనట్లేదు, క్రిస్టియానిటీ మొత్తాన్ని, క్రిస్టియన్స్ అందరూ ఇలాగ ఉంటారు అనేసి పాస్టర్లు ఎందుకంటే దశమ కోసం కన్వర్ట్ చేస్తుంటూ ఇలా నిజమైన క్రైస్తవులను కూడా దూషిస్తున్నారండి. నిజమైన క్రైస్తవులను దూషిస్తున్నారు. అదైతే నువ్వు పౌలు మరియు పేతురు రాసిన పత్రిక చదివితే ఏం చేశాడండి? నేను చేస్తుంది ఇది వాక్యానుసారం కాదు అనేసి ఆయన ఆ బోధలు మార్చుకునేవాడు. అదేవిధంగా అన్ని చోట్ల కాపర్లను పెట్టేవాడు, పూర్తిగా వాళ్ళకి అప్పచెప్పేవాడు. అదేం లేదండి, అదేం లేదండి. ఈయనకి మాత్రం కావాల్సింది పేరు, ధనము, అదేవిధంగా జనాలు ఏం చెప్పినట్టు వినాలి తప్ప ఈయనకి వాక్యంతో సంబంధం లేదండి. చాలా బాధాకరం. ఎందుకంటే చాలామంది ఇతనితో పాటు నరకాన్ని తీసుకెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అసలు దేవుడు రాసిచ్చిన వాక్యాన్ని అసలు లెక్కేయట్లేదు. ఆ డిజిటల్ చేసిన అది కంప్లీట్గా అది వాక్య విరుద్ధము. అక్కడ ప్రత్యక్షంగా కాకుండా ఆయన వాక్యాన్ని బోధించాలి. ఆయన జస్ట్ బోధ మాత్రమే అండి. కాపరి వాళ్ళని కలవాలి, మాట్లాడాలి, కొన్నిసార్లు వాళ్ళ గురించి తెలుసుకోవాలి, చాలా ఉంటాయండి, చాలా ఉంటాయి. కానీ ఈయనకి ఏం లేదండి. ఈయనకి కేవలము అసలు ఇప్పుడు ఎవరన్నా రావట్లేదు అని తెలుసుకోవడానికి కనీసం వాళ్ళకి ఫోన్ చేసి కనీసం ఒక 10-15 నిమిషాలు మాట్లాడలేడు. ఎందుకంటే ఈయన ఉన్న బిజీ షెడ్యూల్ దాంతో ఈయన కాపరి ఎలా అవుతారండి? అవ్వలేడు. సో కాబట్టి దయచేసి ఇలాంటి అబద్ధ బోధనలు అమలుస్తూ మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి.